Good morning. Verse of the day. Psalm chapter 23 and verse 4. Even though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me, your rod and your staff, they shall comfort me. Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, గాఢాంధపు కారపు లోయలో నేను నడుచుచున్నాను, నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు వి థింక్ వెన్ వీఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్ గాడ్ ఈస్ నాట్ దేర్. ఎప్పుడైతే మనం కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తుంటే మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు మన చెయ్యి వదిలేశాడేమో, దేవుడు మనతో లేడేమో అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మీరు గాఢాంధపు కారపు లోయలో నడుచుచున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు మీరు నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరైతే మీతో జీవితాంతం ఉంటారో అని అనుకున్నారో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. అప్ టు అన్ ఎక్స్టెంట్ మీ తల్లి తండ్రులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టొచ్చు. కానీ దేవుడు మాత్రం మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, మీ కష్ట సమయాల్లో కూడా నేను మీ తోడై ఉండి నేను మీ చెయ్యిని పట్టుకున్నాను అని దేవుడు అంటున్నాడు. సో టుడే ఐ వాంట్ టు రిమైండ్ యూ, యూఆర్ నాట్ అలోన్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు ఏదైతే కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారో అందులో మీరు ఒక్కరే లేరు, కానీ మీతో దేవుడు కూడా ఉన్నాడు. తప్పకుండా ఆయన మిమ్మల్ని ప్రతి ఒక్క భయములోంచి విడుదల చేస్తాడు అని నమ్ముచున్నాను. మీకు బలాన్ని దయచేస్తాడు అని నమ్ముతున్నాను. ఆయన మీకు ఆదరణను కలుగజేస్తాడు అని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ.